ప్రతిభ నేను ఇక్కడ కామర్స్ లెక్చరర్గా 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 2018లో ఇక్కడ బిల్డింగ్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. అరే 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. మంచి ఫెసిలిటీస్, నంబర్ 1 కాలేజ్ చేద్దాం స్టేట్లో డిసైడ్ అయినా. మంచి గార్డెనింగ్ చేయాలి, ఈ స్టేట్లో అంత మంచి కాలేజ్ అంటే బెస్ట్ కాలేజ్గా తయారు చేద్దామని అప్పుడు కలలు కన్నాం. కానీ 7 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పవర్ ఫెసిలిటీ లేదు. తర్వాత ఈ విండోస్ అన్నీ ఓపెన్ ఉంటాయి, లంచ్ బ్రేక్లో డిస్టర్బెన్స్. తెలుగు క్లాస్కి ఇంగ్లీష్ క్లాస్కి క్లబ్ చేయాలంటే ప్రతి క్లాస్లో ఈ రూమ్లో ఉన్న బెంచెస్ పక్క రూమ్కి చేంజ్ చేయాలి, పక్క రూమ్లో ఉన్న బెంచెస్ ఇంకో రూమ్కి చేంజ్ చేయాలి. అంటే స్ట్రెంత్ అందరు తెలుగుకి ఇంగ్లీష్ కంబైండ్ అవుతారు. అప్పుడు ఏమంటే సఫిషియెంట్ బెంచెస్ ఒక క్లాస్ రూమ్లో కంప్లీట్గా ఉంటే దాంట్లో మార్చాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఎక్కువ, బెంచెస్ తక్కువ. తర్వాత స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తాము. ప్రొద్దున మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఫెసిలిటీస్ పరంగా చాలా ప్రాబ్లం ఉంది. ఈ సంవత్సరము వాష్రూమ్స్ అయితే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా, లెక్చరర్స్ అందరు కాంట్రిబ్యూట్ చేసి అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి రిపేర్ చేయించిన అది ప్రాబ్లము. తర్వాత ఈ అమ్మాయిలు మేము లేడీస్ స్టాఫ్ అందరు బస్ స్టాండ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినామంటే చాలా ఫస్ట్ ఒక 1 వీక్ అయితే గిల్టీ ఫీలింగ్. అంటే బయటకు వెళ్ళి వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఒక 400 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నాము అంటే లెక్చరర్స్ అమ్మాయిలు కలిపి 400 అబోవ్ ఉంటారు. 2 వాష్రూమ్స్ ఉంటే అవి కూడా ప్రాబ్లం.